రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. నేను వచ్చినాక ఒకటే జోన్, వార్ జోన్. మాస్ జాతర ఈ మధ్య నేను చేసిన తప్పులు ఈ సినిమాలో ఉండవని రవితేజ గారు స్టేట్మెంట్ ఇచ్చిన మూవీ. సామాజ వర్గం సింగిల్ సినిమాల రైటర్ భాను భోగవరపు రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన మూవీ కొంచెం లేట్ గా థియేటర్స్ లోకి వచ్చేసింది. ప్లాట్ ఏంటంటే రైల్వే పోలీస్ అయిన లక్ష్మణ్ శ్రీకాకుళంలో గంజాయి పండేసిన శివుడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో లక్ష్మణ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మూవీ. ఓ, మీకు జాన్ గ్రీషమ్ నావెల్స్ అంటే ఇష్టమా? ప్రాణం అండి. నేను చేయట్లేదు మొత్తం. యాక్టర్స్ విషయానికి వస్తే సినిమా ఎలా ఉందని పక్కన పెట్టేస్తే రవితేజ గారు చెప్పిన విధంగా ఈ మూవీలో ఆయన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఎంటర్టైన్ చేశారు. కొన్ని పాత సినిమా రెఫరెన్స్లో ఆయన యాక్టింగ్ అదిరింది. ఇంకా మన శ్రీలీల గారు, ఆవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. డాన్స్ మాత్రం కుమ్మేశారు. విలన్ గా నవీన్ చంద్ర గారి పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఆయన కెరీర్ కి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది డౌటేబుల్స్. అలాగే మన రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారి కామెడీ బాగుంది, కానీ వర్క్ అవ్వలేదు. హైపర్ ఆది, అజయ్ ఘోష్ గారి కామెడీ పర్వాలేదు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు నువ్వు నా లిమిట్ లోకి రాకని దందా నడిచింది. ఇక నుండి సత్యనా. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు కాబట్టి కాస్త గట్టిగానే ఖర్చు పెట్టారనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్ బీమ్స్ మాత్రం సాంగ్స్ బాగున్నా బీజిఎం అంత వర్క్ అవ్వలేదు అనిపించింది. లక్ష్మణ్ అంటే రాముడు బద్దరు, అర్ధాయిస్తూ పోతే ఆంజనేయుడు బతికించిన క్యారెక్టర్. ఇక్కడ సంజీవిని లేదు, ఆంజనేయుడు రాడు. ఫైనల్ గా డైరెక్టర్ భాను భోగవరపు రాసుకున్న కథ, దానికి తగ్గ సంభాషణలు ఓకే అనిపించాయి, కానీ స్క్రీన్ ప్లే విషయంలో రొటీన్ ఫార్ములా ఫాలో అవడం రవితేజ గారి పాత సినిమాలు చూసిన ఫీలింగ్ అయితే ఇచ్చింది. కొన్ని సీన్స్ హీరో విలన్ ఇంటికి వెళ్లి భోజనం చేసి రావడం, రాజేంద్ర ప్రసాద్ గారితో ఫైట్స్ చేయించడం బాగానే మేనేజ్ చేశాడు, కానీ వాటి ఎగ్జిక్యూషన్ మాత్రం సరిగ్గా వర్క్ అవ్వలేదు. జనగణమన ఎవరు రాసిండ్రు? పూరి జగన్నాథ్. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే రవితేజ గారి నుంచి వచ్చిన మరొక రొటీన్ సినిమా, కానీ కొంచెం డిఫరెంట్ గా రవితేజ గారి ఫ్యాన్స్ కి నచ్చుతుందని నా ఒపీనియన్ బాస్. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.